సర్కార్ స్కూల్ టీచర్లు బదిలీ అయి వేరే కాడికి పోతుంటే పిల్లలు ఏడిచినోళ్ళను మస్తు మందిని చూసినాం. అట్లనే మా సారును ఇక్కడికించి పంపియద్దని ధర్నాకు దిగిన విద్యార్థుల ముచ్చట్లు కూడా బగ్గనే చూసినాం కదా. ఇగో గిడో కాడ పోలీసారు వేరే కాడికి ట్రాన్స్ఫర్ అయిపోతుంటే అక్కడ పోలీసులు ఏం చేసిరో చూడు. ఇక్కడ వీళ్ళెత్తుకున్నది ఎవరినో ఎరికేనా అనుల్లా? కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి సార్ను. 16 నెలల సంది కరీంనగర్ సిపిగా పనిచేస్తున్న అభిషేక్ మహంతి సారును ఆంధ్రప్రదేశ్ కు క్యాడర్ కు కేటాయించారు కదా. గందుకే ఇప్పుడు బదిలీ మీద ఆంధ్రప్రదేశ్ కు పోతున్నాడు. సర్కారు ఉద్యోగం చేసేటోళ్లు ఎన్ని రోజులు ఒకటే కాడ పనిచేస్తారో ఎవ్వరికి అర్థమే కాదు. ఒక్కొక్కళ్ళు ఏండ్లకేండ్లుంటే కొందరు మాత్రం ఒక్క రోజుకే బదిలీ అయిపోతుంటారు. ఇక మరీ ముఖ్యంగా పోలీసులు మాత్రం రోజు మారక ముందే సుతం మల్లో కాడికి బదిలీ అవుతారు. అట్లా పోలీస్ సింగంగా పేరు అభిషేక్ మహంతి సారు ఇన్ని రోజులు ప్రజలకే కాదు పోలీసులకు సుతం న్యాయం చేసిండు కాబట్టి ఇప్పుడు పోలీసులే ఈ తీరుగా వీడుకోలు వలికిండ్రు అన్నట్టు. మంచిగా దావతిచ్చి డాన్సులు చేసుకుంటా అభిషేక్ మహంతి సారును ఖుషి చేసిండ్రు. పోలీసులకు బదిలీలు కామన్. ఎక్కువ రోజులు ఒకటే కాడు ఉండనే ఉండరు, అత్తనే ఉంటారు, పోతనే ఉంటారు. కానీ తోటి ఉద్యోగులు మాత్రం పెద్ద సార్లు వచ్చినప్పుడు పూల బొకేలిచ్చి స్వాగతం పలుకుతారు. పోయేటప్పుడు ఒక షాల్వ కప్తారు. కానీ అభిషేక్ మహంతి సారు మాత్రం కడమ సిపిల కంటే ఎక్కువ పవర్ఫుల్ గా పనిచేసిండు. ప్రజలకే కాదు పోలీసులకు సుతం ఏ పైరవీలు లేకుండానే పోస్టింగ్లు ఇచ్చిండు. వాళ్ళను మంచిగా చూసుకున్నాడు కాబట్టి వాళ్ళు సుతం అంతే పాయిరం కొద్దీ ఈ కార్యం చేసిండ్రు అన్నట్టు. ఎన్ని రోజులు పని చేసినామా అన్నది కాదు, ఎంత బాధ్యతతోని పని చేసినాం, జనాలకు ఎంత మంచి చేసినాం అనే దాంతోనే సర్కారు ఉద్యోగులకు గుర్తింపత్తది. ఏది ఏమైనా అభిషేక్ మహంతి సారు మాత్రం చాలా గ్రేట్ పోన్రని అంటున్నారు కరీంనగర్ ప్రజలు. అరే కొంతమంది పిల్లలు ఏం పిడుగులు తయారవుతున్నారమ్మా. భూమికి జానే లేకున్నా మస్తు హుషారు చేస్తుంటారు. చిన్నప్పుడు వాళ్ళ చేష్టలు చూసి గీ కాలంలో గాయంతో హుషారు ఉండకుంటే ఎట్లుంటుంది, అంతే ఎవరికి భయపడకుండా మెదలాలే అని అంటుంటారు. కానీ అదే వాళ్ళు పెద్దగా అయినాక కూడా గట్లనే చేస్తేనే పెద్ద పరేషాన్ కథ ఉంటుంది. అవు గట్లనే కొంతమంది పోరగాళ్ళు హాస్టల్లో ఏం కథలు చేస్తుర్రో చూడు. లక్ష్మి ఉండకపోతే నేను నచ్చాడు ఉన్నమాట చెప్తాను. ఆయన వచ్చి సార్ ఆపీలో ప్రిన్సిపల్ వచ్చి నన్ను లోపల పెట్టిళ్ళు. నేను ఎస్ఐ ఉన్నా కానిస్టేబుల్ ఇద్దరు అన్న అంటే ఒక అన్న ఆయన మంచిగా మాట్లాడాను. వాళ్ళిద్దరు వచ్చి మాట్లాడి రేపు పొద్దున కేసు పెట్టుదా అని మాట్లాడారు. ఇగో ఈ షిన్నోని మాటలిన్నరా అనుల్లా? ఇంటర్ చదివే పోరగాన్లు ఈ తమ్ముని పొట్టుగొట్టినరట. ఈ పక్క పొంటున్న తమ్ముని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారట. అరే నా బట్టలిప్పి నన్ను గాయగాయ చేస్తున్నారు, నాతో సిగరెట్లు తాగిపిస్తున్నారని ఈ తమ్మునికి చెప్పుకుంటే వాడు అడిగినందుకు ఇద్దరిని కలిపి దంచిండ్రట. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్లో జరిగింది ఇది. బట్టలు ఇప్పించి గలీజ్ చేసి వీడు ఏడ్చుకుంటా నేను వస్తా సార్ అడే పైన పోతే నేను పట్టుకొని వచ్చిన. ఎన్ని రోజులు అని సార్ ఏడ్చుకుంటే 4 సార్లు వచ్చింది సార్. వాళ్ళందరూ 70 మంది. నేనేం చేయాలి సార్? 70 మందిలో నేను ఒక్కరిని ఏం చేయాలి? ఇన్నరా సీనియర్లు పెట్టే బాధ భరించలేక అదే స్కూల్ బిల్డింగ్ ఎక్కి జీవి తీసుకుందామని అనుకున్నాడట. కాకుంటే పక్క పంటున్న తమ్ముడు ఆపుట్ల బచాయించిండట. ఇక సీనియర్ల వేధింపులు ఎక్కువ అయ్యే వరకు ఇంట్లోళ్లకు చెప్పుట్ల ఈ ముచ్చట బయటికి వచ్చింది. వీళ్లే కాదు ఇంకా చాలా మంది విద్యార్థులు సుతం వీళ్ల లెక్కనే గోసపడుతున్నారట. కాకుంటే ఎవ్వరు బయటికి అత్తలేరట. ఇప్పటికైనా వాళ్లను మందలిచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు ఎవరి బాధ్యత తీసుకుంటారని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. చదువుకొని పిల్లలు గొప్పోళ్ళైతారని అయ్యవ్వ కష్టపడి 10వ 12వ సంపాదించి పెడుతుంటే పోరగాలు గీ కథలు పడబట్టే. ఇక వీళ్ళు ఇప్పుడే గిట్ల రౌడీ వేషాలు వేస్తే రేపు ఇంకెట్లా చేస్తారని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇక ఈ ముచ్చట్ల ఇదివరకు గురుకులాల సెక్రటరీగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా బగ్గనే గరానికి వచ్చిండు. అసలు తెలంగాణలో సాంఘిక సంక్షేమ గురుకులాల పిల్లలకు చదువు నేర్పుతున్నారా లేక స్మోకింగ్ డ్రింకింగ్ ర్యాగింగ్ నేర్పుతున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిండు. గతంలో కేసీఆర్ ఈ పిల్లలను కంప్యూటర్ ఇంజనీర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దితే మీరు బాల నేరస్తులుగా దురలవాట్లకు బానిసలుగా తయారు చేస్తున్నారని ఫైర్ అయిండు. మరిగా విద్యాశాఖను నా దగ్గరనే పెట్టుకుని సమీక్ష చేస్తున్నా అని చెప్పే రేవంత్ అన్న మీరు
చేసే సమీక్ష గిదేనా? అసలుకు పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా చూసే పరిస్థితి లేకుంటే ఎట్లన్నట్టు? ఇక హాస్టళ్ల లోపటికి సిగరెట్లు సుతం పోతున్నాయి అంటే ఆ స్కూళ్లు చక్కగా పనిచేస్తున్నాయో లేదో మీరే ఓపర్ ఆలోచించుకోండి. మైక్ దొరకంగానే అడ్డం పొడుగు మాట్లాడుడు కాదు, పిల్లలకు మంచి చదువు జప్పించి బుద్ధిమంతులను చెయ్యుండ్రి. అంతేగాని యథారాజా తదా ప్రజ అన్నట్టు మీరు అడ్డమైన బూతులు మాట్లాడి పిల్లలు సూతం మీ ఏలువడిలా అట్లనే మాట్లాడేటట్టు జయ్యకుండ్రి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన సర్కార్ హాస్టళ్లల్లా పిల్లలను చదివిపిస్తున్న తల్లిదండ్రులు. పంకపాటి సర్కార్ అసలుకు రోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. రోడ్లను మొత్తం నాశనం చేసిండ్రని కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మస్తు విమర్శలు చేసేది. ఇక అధికారంలోకి వచ్చినాక మేం రోడ్లను అద్దం లెక్క మెరిపిస్తున్నామని కూడా బాగానే చెప్పుకుంటున్నారు కూటమి నాయకులు. కానీ ఇప్పటికీ సుతం చాలా గిరిజన గ్రామాల్లో మాత్రం ఇంకా డోలి మూతలు తప్పుతనే లేవు. గందుకే ఈ ఊరోళ్ళు ఏం చేసారు చూడు. సీదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారే మాకు రోడ్డు సౌలతి జయ్యాలని అడుగుతున్నారంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన పీఠాపురం జనాలు గిట్లా కావచ్చని అనుకునేరు. కాదు, అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట ఊరోళ్ళు. వాళ్ళ ఊరికి రోడ్డు సౌలతి చక్కగా లేక దావఖానకు ఓవుడు ఆలస్యమై ఈ నడుమ 3 చిన్నపిల్లలు జీవిడిచిరట. ఇక పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి మా ఊరికి రోడ్డెయ్యాలని ఇట్లా మోకాళ్ళ మీద గూకుండి నిరసన చేసిండ్రు అన్నట్టు. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని గత సంవత్సరం 9వ నెలలోనే అధికారులు అందరూ వచ్చి ఇక్కడ ఎస్టిమేషన్ వేసి ఈ గ్రామాలకి మెటల్ సౌకర్యం లేదంటే సీసీ రోడ్డు వేస్తామని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. అయినా గాని ఈ రోజు వరకు కనీసం ఒక్క రోడ్డు కాదు కదా, ఒక బెడ్ కూడా ఇక్కడ వేసినటువంటి పరిస్థితి లేదు. గిరిజనులందరూ కూడా ఈ రోడ్డు సౌకర్యం లేక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి గానీ, పెన్షన్ సౌకర్యం గానీ, అదేవిధంగా స్కూల్ కి పిల్లలు వెళ్లాలన్నా గానీ, లేదంటే వైద్యానికి దేవరాపల్లి వెళ్లాలని గానీ అనారోగ్యాలు పాలై ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అది ముచ్చట. అధికారులు ఇదివరకే వచ్చి రోడ్డు మంజూరు చేస్తున్నామని చెప్పిరట గాని ఇప్పటి వరకు ఇంకా ఆ పనులు మొదలు పెట్టలేదట. ఇక రోడ్డు సౌలతి చక్కగా లేకపోవుట్లా మాకు మస్తు తిప్పలైతున్నది. ఇప్పటికైనా మాకు రోడ్డు సౌలతి చెయ్యాలని డిమాండ్ చేసిండ్రు. ఇక ఇది ఇట్లుంటే గిది చూడుండ్రి. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం పెద్ద గరువుల ముచ్చటిది. తాగేతందుకు సుతం నీళ్లు దొరకక అక్కడి ఆదివాసీ మహిళలు ఇట్లా బిందెలు పట్టుకొని పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. కాలం ఎంత మారినా ఇప్పటికి సుతం కొండలు గుట్టల వారే నీళ్లనే తెచ్చుకొని తాగే పరిస్థితి ఉన్నదంటే మనం ఏం అభివృద్ధి చెందినట్టు ఏం కథ. ఏదో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుడు, తలసరి ఆదాయం ఇంత పొడుగు పెరిగిందని చెప్పుకునుడే కాదు, ఇసుంటి పేదలకు కడుపు నిండా తిండి తాగేతందుకు మంచి నీళ్లు ఉండనీకి ఇంత ఇల్లు కూడా అందియకుండా మేమేదో చేసినామని చెప్పుకునుడు కంటే సిగ్గు తప్పిన పని ఇంకోటి ఉండదని అంటున్నారు ఏజెన్సీ జనాల తిప్పలు దగ్గర నుంచి చూసేటోళ్ళు. అవు మరి, లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు కూడా ఇయ్యలేనప్పుడు ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినా వాళ్ళకేం పాయదా చెప్పుండ్రి. జర ఇప్పటికైనా సర్కార్ పెద్దలు ఆలోచన చేసి ఇసుంటోళ్లకు కనీసానికి తాగేతందుకు మంచి నీళ్లు, తిరగనీకి ఇంత రోడ్డు సౌలతులైనా అందేటట్టు జయ్యుండ్రి. ఎన్నికల గెలవనీకి అన్ని పార్టీలు ప్రజలకు చాలా హామీలు ఇస్తుంటాయి. ఇక అధికారం చేతబట్టినాక కొన్ని హామీలను వెంటనే తీరుస్తారు కానీ చాలా హామీలను అమలు చేయాలంటే బడ్జెట్ చాలకనో లేకుంటే చేసుట్ల తక్లీఫ్లు ఉండో అనుకున్న పనులు ముంగటికి పోవు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని జనాలు మాత్రం నిరసనలు చేస్తూనే ఉంటారు. అట్లా గిడ కొందరు మాత్రం వేరే తీరుగా వాళ్ళ నిరసన తెలిపినరు. మరి అది ఏంది, వాళ్ళ కోరికలేంది, ఏం కథ సూపర్. వాళ్ళు చేస్తున్న నినాదాలు కాదు, ముందుగల్లా వాళ్ళ మెడలేం వేసుకున్నారో చూసిండ్రా. ఇప్పుడు మల్లోపరి పరీక్ష చూడుర్రి. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ మెడల చెప్పులేసుకున్నారు. అవు నిజమే, మామూలుగానైతే మెడల దండలేసుకొని నిరసన చేస్తారు గాని వీళ్ళు మాత్రం వాళ్ళ ఆవేదన తెల్పాలని ఇట్లా మెడల చెప్పులేసుకొని మరీ నిరసన చేసిండ్రు అన్నట్టు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తరపున నల్గొండ జిల్లా చండూరుల మెడల చెప్పులేసుకొని ధర్నా చేసిండ్రు దివ్యాంగులు. మరి వాళ్ళ డిమాండ్ ఏందో వాళ్ళే చెప్తున్నారు. ఇనుండ్రి. తెలంగాణ రాష్ట్ర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు చెన్నూరులో మరి వికలాంగుల సమాజాన్ని వివరిస్తున్నటువంటి చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఈ రోజు చెప్పుల దండలు మెడలు వేసుకొని మా వికలాంగుల సమాజం నిరసన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పాలనలో మా సంక్షేమం చుట్టుబడి మరి దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నాం. మాకు కూడా గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు మరి చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి గారికి చెండూరు వేదికగా చెప్పులు మెడలు వేసుకొని మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. రాజకీయ రిజర్వేషన్లే కాదు, ఎన్నికలకు ముందు దివ్యాంగులకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ సర్కార్ నెరవేర్చలేదని ఫైర్ అయినరు. అధికారంలోకి వస్తే అదే నెల నుంచి 6,000 పింఛన్ అన్నాడు, నేటి వరకు కూడా పింఛన్ పెంచలేదు. అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అమలు చేస్తానన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో అట్రాసిటీ చట్టం సమర్థవంతంగా అమలు చేయడం లేదు. అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం అన్నాడు, నేటి వరకు ఉచిత ప్రయాణం కల్పించడం లేదు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఈ చెప్పులు దండలేసుకుని మెడలో ఈ చెండూరులో తెలిపే నిరసన చూస్తారా? రాష్ట్ర ముఖ్యమంత్రికి వెంటనే చలనం కలగాలి. మేం చెప్పుల దండలు మెడలేసుకొని చేసిన నిరసనలు యూసైనా ముఖ్యమంత్రికి చలనం కలగాలే. వెంటనే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లా మా దివ్యాంగులకు మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలే, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించిర్రు. మరిగా దివ్యాంగులకు ఎన్నికల ముందిచ్చిన హామీలను అమలు చేసుడుతోనట్టుగా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు అవకాశాలు కల్పిస్తారో లేకుంటే దివ్యాంగులేం రాజకీయాలు చేస్తారని లైట్ తీసుకుంటారో తెలియదు గాని మన సీఎం రేవంత్ అన్న మామ సూదిని జైపాల్ రెడ్డి సారు మాత్రం దివ్యాంగుడైనా దేశ రాజకీయాల్లో మస్తు పేరుపోయిండు. ఆయనే కాదు చాలా మంది దివ్యాంగులు రాజకీయాల రాణించిరు కాబట్టి గ్రామ స్థాయి నుంచే దివ్యాంగులకు అవకాశాలు కల్పియాలే అని అంటున్నారు దివ్యాంగుల టాలెంట్ తెలిసినోళ్ళు. ఈ గుడ్కా రాయిలు సల్లగుండా ఏం నములుతారులా నోట్ల ఇంత వేసుకొని ఎప్పటికీ కస్స పిస్స నములుకుంటా తుప్పుకో అని ఎక్కడ పడితే అక్కడ ఉంచుకుంటా అలుకు చల్లినట్టే చేస్తారు. ఇక గిసింటోళ్ళు ఏడికన్నా అత్తే మాత్రం మొత్తం కంపు చేస్తారు. మంచి చెడ్డ ఏముండదు, నవ్వులుడే పని అన్నట్టు చేస్తారు. అట్లా పవిత్రమైన అసెంబ్లీలో అడుగు పెట్టే ముందు గిడో ఎమ్మెల్యే సారు ఏం గన కార్యం వెలుగబెట్టిండో మీరే చూడు. साफ करो भाई, कौन है सर? सफाई कर्मचारी को ఇక్కడుందేవలో ఎరికేనా అనుల్లా ఉత్తరప్రదేశ్ స్పీకర్ సతీష్ మహానా సారు. ఈ సారు అసెంబ్లీ సమావేశానికి హాజరు పడుతుంటే దర్వాజా దగ్గర్లనే ఎవలో పాన్ పరాక్ నౌలి ఉమ్మేసింది చూసిండు. ఈ పని ఎవరు చేసిండ్రని గరానికచ్చి ఎంబట్నే దగ్గరుండి మరీ దాన్ని సాఫ్ చేయించిండు. ఎంతైనా అసెంబ్లీ మొత్తం ఆ సారు కంట్రోల్లోనే ఉంటది కాబట్టి దాన్ని మంచిగా చూసుకునే బాధ్యత సుతం తీసుకున్నాడు అన్నట్టు. మరిగా సాఫ్ చేయించి అట్లనే ఊకున్నాడా అంటే లేదు, సభకచ్చి ఈగో గిట్ల అందుకున్నాడు. मुझे सूचना मिली कि हमारे विधानसभा के इस हॉल में किसी माननीय सदस्य ने पान मसाला खाकर अपने वहीं पर सेवाएं दे दी थी। तो मैं आया था और मैंने उसके साफ करवाया है। मैंने वीडियो में उस माननीय सदस्य को देख भी लिया है, लेकिन मैं किसी इंडिविजुअल को अपमानित नहीं करना चाहता, इसीलिए उनका नाम नहीं ले रहा हूं। आगे से मेरी सभी सदस्यों से यह निवेदन है कि अगर किसी भी अपने साथी को ये करता हुआ देखें तो वो लोग वहीं रोक दें। मेरी बात समझे? हम सबकी विधानसभा है, ये सिर्फ एक अध्यक्ष की विधानसभा नहीं है, ये 403 मेंबर्स की बराबर की जिम्मेवारी है और उत्तर प्रदेश की 25 करोड़ जनता की विधानसभा है। इसको साफ सुथरा रखना हमारी जिम्मेवारी है और हम उसको करें, ये सबकी जिम्मेवारी। मैं किसी का भी नाम नहीं लूंगा, लेकिन जिसने किया है वो स्वयं आकर अगर मुझे कह देंगे कि उन्होंने किया है, नहीं, वो अपने आप आ जाएंगे तो ठीक है, नहीं तो फिर मैं बुलवा लूंगा। చిన్నప్పుడు స్కూల్లో ఎవలన్న పెన్నులో పెన్సిల్లో మాయం చెప్తే మర్యాద కొద్దీ ఎవ్వరు చూడక ముందు మీరే తెచ్చి ఇక్కడ పెట్టుండ్రి, లేకుంటే ఎవ్వరు తీసిండ్రో దొరకబడితే మాత్రం మిమ్మల్ని కోదండం ఎక్కిస్తామని సార్లు బెదిరించినట్టు ఉత్తరప్రదేశ్ స్పీకర్ సారు సుతం మర్యాద కొద్దీ ఈ పని చేసిన సభ్యుడెవలో చేసిన తప్పును అంగీకరించాలే, లేకుంటే ఈ పని ఎవ్వరు చేసిండ్రో నేను వీడియోలో చూసిన కాబట్టి నేనే ఆ సభ్యునికి ఫోన్ చేస్తానని వార్నింగ్ ఇచ్చిండు. మల్లోపరి ఇసుంటి చెత్త పనులు ఎవ్వరు చెయ్యొద్దని హెచ్చరించిండు. అసలుకైతే ఈ
గుట్కాలు తినేటోళ్ళు మన దగ్గర తక్కువనే గాని యూపీ బీహార్ రాష్ట్రాల్లో మాత్రం గుట్కా తినని మనిషే లేడన్నట్టే ఉంటది. సర్కార్ ఆఫీసులైనా దావకాన్లనైనా ఏ మూలకు చూసినా గుట్కా నౌలి ఉంచిన మరకలేగా అనస్తాయి. సందు దొరికితే చాలు తుపుక్ తుపుక్ అనుకుంటా ఉమ్మేసేటోళ్ళే దర్శనమిస్తారు. ఇక ఇప్పుడు ఏకంగా అసెంబ్లీని సూతం ఇడిచి పెట్టలేదు అన్నట్టు. అరే ఎమ్మెల్యే అంటే ఎంత గౌరవం ఉంటది ఏం కథ. నెరి గింత అధ్వానంగా అసెంబ్లీలనే గిట్లా ఉంచితే ఏమన్నట్టు చెప్పుండ్రి. కనీసం ఎమ్మెల్యే అన్న సోయి కూడా లేకుండా మెదులుతున్నాడంటే ఆయననేమనల్లో కూడా సమజ్ కాకుంటున్నది. నా పేరు ముఖేష్, గుట్కా తంబాకు జయంగా నాకు నోటి క్యాన్సర్ వచ్చింది, నా వైద్యం కోసం మా అమ్మ తన చేతి గాజులు 2 అమ్మేసింది అనే డైలాగును ప్రతి సినిమా పడే కంటే ముందే వేస్తారు. అది చూసన్నా కొందరు మారతారు కావచ్చని సెంటర్ సెన్సార్ బోర్డోలు ఈ ఉపాయం చేసిండ్రు. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం మా అమ్మ గాజులు అమ్మాల్సిన పని లేదు, రాజకీయంలోకి వచ్చి నేను మస్తు పైసలు సంపాదించిన అవిటినే ఖర్చు పెట్టుకుంటా అనుకున్నట్టున్నాడు. అందుకే ఈ బేకార్ పని చేసిండని సోషల్ మీడియాలో పొట్టు అందుకుంటున్నారు. ఏం చేస్తాం, కొందరు ఎమ్మెల్యేలు సుతం గట్లున్నారు మరి. ఇప్పుడు ఏ నోట్ల ఇన్న చావా సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రాజుల కథలకు సంబంధించిన సినిమాలు ఎవ్వి రాలేదు. ఇక శివాజీ వారసుని గురించి చావా సినిమాల గొప్పగా చూయించటాలకు ఇప్పుడు చర్చ మొత్తం దాని మీదనే నడుస్తున్నది. కానీ ఇక్కడ కొంతమంది జనాలు మాత్రం ఆ సినిమాల చెప్పిన ఒక కోట గురించి ఇప్పుడు ఆ కోట చుట్టుముట్టు మొత్తం జల్లెడ పట్టినంత పని చేస్తున్నారు. ఇంతకు వాళ్ళు అట్లా ఎందుకు చేస్తున్నారు ఏం కథ అరుసుకుందాం పని. ఓష్ని నిజంగానే దుబ్బాన్ జల్లెడబడుతున్నారు కదా, మరెందుకు ఇట్లా చేస్తున్నారు అంటే చావా సినిమాల చూయించిన మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్పూర్లున్న అసిర్గఢ్ కోటల నిధి ఉన్నదన్న పుకార్లు బయటికచ్చటాళ్లకు ఆ కోట సుట్టంతా జనాలే జమైండ్రు. అద్దుమరాత్రి దాటినాక ఒగలెనక ఒగలు ఆ కోట చుట్టుముట్టున్నోళ్ళంతా మొత్తం మంది గిట్ల తవ్వుడు చురు చేసిండ్రట. మొఘల్ రాజులు ఢిల్లీకి పోయేటప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రం బుర్హాన్పూర్లున్న అసిర్గఢ్ కోటల వెండి బంగారం వజ్ర వైడూర్యాలు దాచిపెట్టిండ్రని చావా సినిమాల చూయించే వరకు ఇప్పుడు అందరూ దానెనకాల పడ్డరు. మాకేమన్నా నిధి దొరకకపోతుందా అని ఆశతోని అద్దుమరాత్రి పోయి తవ్వుతున్నారు. అట్లాని ఏ 5 మందో 10 మందో కాదు, ఏకంగా 1000 మంది జనాలు టార్చ్ లైట్లు మెటల్ డిటెక్టర్లు పట్టుకొచ్చి మరీ నిధి కోసానికి దేవులాడుతున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యేటాళ్లకు ముచ్చట తెలిసిన మధ్యప్రదేశ్ అధికారులు నిధుల కోసానికి తవ్వేటోళ్లు ఇప్పటికైనా బంధు పెట్టాలే, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండ్రు. ఆడ నిధులు లేవు ఏం లేవు, అన్ని పిచ్చి పిచ్చి పనులు చెయ్యకుండ్రి అని అంటున్నారు. అసలుకే మొత్తం చీకట్లనే పనిచేస్తున్నారు. నిధుల ముచ్చట దేవుడెరుగు గాని ఏదైనా జరగరాంది జరిగితే కథ వేరే అవుతుంది. మళ్ళా అయినా సినిమా అంటే కొన్ని సీన్లు జనాలకు మంచిగా అర్థం కావాలని కల్పించి మరీ చెప్తారు. గసుంటి దాన్ని పట్టుకొని గిట్లా చేస్తున్నారంటే ఏమన్నట్టు చెప్పుండ్రి. ఏందో ఏమోనుల్లా కొంతమంది మరీ వెర్రిగా తయారైతున్నారు. మరిగా రచ్చబండ ముచ్చట్లు చూసే పబ్లిక్ మీరు మాత్రం గిసుంటి ఏం నమ్మకుండ్రి, ఉత్తగా ఆగం కాకుండ్రి సరేనా. స్త్రీ దేవతతోని సమానం. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దలు అంటారు. అట్లా మన దేశంలో నాటి నుంచి సుతం స్త్రీకి చాలా గౌరవం ఉన్నది. కానీ కట్న కానుకలు జయంగా పేదలు ఆడవిళ్ళలను భారం అనుకొని ఆడవిళ్ళలను కన్నేతందుకు భయపడుతున్నారు. ఇదివరకు ఆడవిళ్ళని తెలిసిందంటే చాలు కడుపుల పిండాన్ని కడుపులని మాయం చేద్దురు. కానీ సర్కార్ లింగ నిర్ధారణ నిషేధ చట్టం తీసుకొచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఏ దవాఖాన్లలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తలేరు. దీంతో కొంతమంది ఏం పని ముంగటేసుకున్నారో చూడురి. దావకాన్లల్ల లింగ నిర్ధారణ పరీక్షలు చేసుడు నిషేధం, కానీ కార్లల్ల చేసుడు కాదని అనుకున్నారో ఏం పాడో తెలియదు గాని కొంతమంది దుర్మార్గులు ఏకంగా కార్లనే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఒకవేళ ఆడవిల్ల అని ఆ పరీక్షల తేలిందంటే చాలు ప్రైవేట్ దావకాన్ల ఎవ్వరికి అనుమానం రాకుండా అబార్షన్ చేస్తున్నారట. ఖమ్మం మైబాద్ జిల్లాలో ఇంటికి తిరుక్కుంటా మరి ఈ దిక్కుమాలిన పని జోరుగానే జరుగుతున్నదని తెలిసి పోలీసులు కాపుగాస్తే వీళ్ళ బండారం బయటపడ్డది. ఇక ఆ దందా గురించి గీ పోలీస్ సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి. అల్ట్రాసౌండ్ వివిధ పరికరాలు కారులో తీసుకొని లింగ నిర్ధారణ పరీక్ష చేస్తామని గత కొంతకాలం నుంచి కొన్ని ఊర్లు తిరుగుతూ ఉన్నారు. ఇట్లా తిరిగే క్రమంలో కొనుగోలు వచ్చినప్పుడు విశ్వసనీయ సమాచారం ప్రకారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం కొనుగోలు. ఇట్లా స్కానింగ్ పరికరాలు అట్లాగే మానిటర్ అవి స్వాధీనపరచుకోవడం జరిగింది. 2 వ్యక్తులు అదుపులో తీసుకున్నాము. వాళ్ళు ఒక మహిళ ఉన్నది. ప్రధాన నిందితుడు పరారులో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం.
అసలు నిందితుడు తప్పించుకున్నాడట గాని చూడుండ్రి అక్రమంగా పైసలు సంపాదించనీకి ఎసుంటి పనులైనా చేస్తున్నారు కొందరు దొంగ బట్టెవాజగాళ్ళు. ఆడపిల్లలను కనండి, ఆడపిల్లలను ఎదగనివ్వండి అని నినాదాలు ఇచ్చుడే కాదు, అటు సెంటర్ సర్కార్ బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఆడపిల్లల కోసానికి ప్రత్యేక పథకాలను సుతం తీసుకొచ్చింది. అట్లనే ఆడపిల్లల సంఖ్య పెరిగేటందుకు అన్ని రాష్ట్రాలు సుతం షాన్నే ఇకమతులు పడుతున్నాయి గాని మోక మీద మాత్రం కథ అలగుంటున్నది. మరిగా జనాలు స్త్రీ లేకుంటే ఈ సృష్టే లేదు, స్త్రీ లేకుంటే ఈ లోకమే ముంగట్కి పోలేదు కాబట్టి అమ్మాయిలు భారం అనుకోకుండ్రి. వారసత్వం కోసం ఆడపిల్లలద్దు, మగపిల్లగాళ్లే కావాలని ఆలోచనలు చెయ్యకుండ్రి. కొడుకులు అని పావురబడి చూసుకుంటే కన్నోళ్లకు బుక్కెడు బువ్వ పెట్టనోళ్లను దినాం ఎంతమందిని చూస్తలేము. కాబట్టి ఎవ్వరు పుట్టిండ్రని కాదు, వాళ్ళను ఎంత బుద్ధిమంతులుగా పెంచుతున్నామన్నదే ముఖ్యం. సర్కారు ఎన్ని పథకాలు తెచ్చినా మన లోపట మార్పు రాకుంటే ఎవ్వలేం చెయ్యలేరు. కాబట్టి మీ చుట్టూన్నోళ్ళు ఆడపిల్లలు అద్దని ఎవరన్నా అనుకుంటే వాళ్లకు మీరే బుద్ధి మాటలు చెప్పుండ్రి, సరేనా? ఇగో ఇవుల్లా ఇయ్యాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండండి, సరేనా? ఉంటాం వల్ల నమస్తే.